అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిపినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అన్న దాని మీద సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం జరుగుతున్న ఎంక్వైరీ సంచలన విషయాలను బయటకు తీసుకొస్తూ ఉంది. ఇన్నాళ్ళు లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని విన్నాం, కానీ అసలు లడ్డూలో కలిపింది నెయ్యే కాదు అని చెప్పేసి ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం కనిపెట్టినట్టు తెలుస్తూ ఉంది. నిన్న కోర్టులో అఫిడవిట్ రూపంలో పొందుపరిచిన అంశాలను చూస్తే ఈ విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ విచారణలో భాగంగా అనేక మందిని సిట్టు అదుపులో తీసుకుంది. బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్ని కానీ, ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఎండీని కానీ, వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్స్ని కానీ మొత్తంగా 5గురిని అదుపులో తీసుకుంది. తర్వాత వైవి సుబ్బారెడ్డి గారి పిఏ, మాజీ పిఏని కూడా ఇప్పటికే అదుపులో తీసుకొని విచారించింది. వీళ్ళందరినీ విచారించిన తర్వాత ప్రాథమికంగా వచ్చిన నిర్ధారణ ఏంటంటే అసలు అది నెయ్యే కాదు, పామాయిల్లో రసాయనాలు కలిపి ఈ నెయ్యి అనేటువంటి పదార్థాన్ని రూపొందించడం జరిగింది. ఈ పదార్థాన్ని లడ్డూలో వాడటం జరిగింది. ఇదంతా కూడా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, వైవి సుబ్బారెడ్డి గారు తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా వచ్చారు. అంటే వీళ్ళు చైర్మన్లుగా ఉన్నప్పుడు తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడబడే నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటిది ఇప్పటివరకు మనందరం వింటున్న వార్త. నిజానికి 2024 సెప్టెంబర్ 20 తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో పబ్లిక్గా అనౌన్స్ చేశారు, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుని వాడారు అని చెప్పేసి, ఎనిమల్ ఫ్యాట్ వాడారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఎనిమల్ ఫ్యాట్ వాడటం అంటే అది నిజానికి చాలా విచారకరం, చాలా బాధాకరం, హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. ఆయన ఆ మాట వాడటానికి ఉన్న కారణం ఏంటంటే గుజరాత్కు సంబంధించినటువంటి ఎన్డీడీబీ ల్యాబ్ ఈ నెయ్యిని ఆ ల్యాబ్కి పంపగా దాన్ని టెస్ట్ చేసినటువంటి ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన చేసినటువంటి రోజుల వ్యవధిలోనే దీని మీద ఎంక్వైరీ చేయడం కోసం ఒక సిట్టు బృందాన్ని కూడా వేయటం జరిగింది. కాకపోతే అప్పట్లో వైసీపీ నాయకులు అసలు ఏమీ జరగలేదు అని చెప్పేసి మాట్లాడటం, వైవి సుబ్బారెడ్డి గారు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఈ సిట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిట్టు, చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు కాబట్టి దాన్ని నిజం చేయడానికి పనిచేస్తుంది తప్ప నిజాలు బయటికి తీసుకురాదు, కాబట్టి ఈ సిట్టుతో కాకుండా సిబిఐతో ఎంక్వైరీ జరిపించండి అని చెప్పేసి సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్తో కూడినటువంటి సిట్టు బృందాన్ని, అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్టు బృందంలో ఉన్న సభ్యుల్ని వీళ్ళకి అదనంగా సిబిఐకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కేటాయించేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం జరిగింది. అంటే వైసీపీ ఏరు కోరి వేపించుకున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి వేయించుకున్నటువంటి సిబిఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందమే ఇవాళ తేల్చింది అవును కల్తీ జరిగింది అని. కాకపోతే ఇప్పటివరకు వీళ్ళు తెలిసింది నెయ్యిలో ఏదో కలిపారన్నది కాదు, అసలు నెయ్యి వాడలేదు అనేటువంటిది. పామాయిల్లో రసాయనాలు కలిపి ఆ రసాయనాలతో కూడినటువంటి పదార్థం నెయ్యిగా చెప్పి లడ్డూలో కలిపి తయారు చేసి మన చేతిలో ఇచ్చారు అని చెప్పేసి, అందుకనే లడ్డు క్వాలిటీలో, అందులోనూ లడ్డు నిల్వలో కూడా తేడా వచ్చింది, టేస్ట్లో కూడా తేడా వచ్చింది అనేటువంటి విషయాలు ఇప్పటివరకు బయటపడతా ఉన్నాయి. మనందరం కూడా అనేకసార్లు, నేను కూడా చాలాసార్లు వీడియోలు చేశాను, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 319 రూపాయలకే, 319 రూపాయల 80 పైసలు అంటే 320 రూపాయలకి, 320 రూపాయలకే నెయ్యిని టీటీడీ తీసుకోవడం జరిగింది. అసలు 320 రూపాయలకి నిజమైన నెయ్యి వస్తుందా? ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రేట్లు చాలా ఉన్నాయి. నెయ్యి రేటు ఇప్పుడైతే దాదాపు 1000 రూపాయలు నిజమైన నెయ్యి, కల్తీ లేనటువంటి ఒరిజినల్ నెయ్యి. ఎందుకంటే పాల రేటు బాగా పెరిగింది, పాల నుంచి వెన్నను తీసి వెన్న నుంచి నెయ్యిని తీస్తారు. నిజానికి చాలా ఖర్చుతో కూడినటువంటి ప్రాసెస్, కాబట్టి అంత ఈజీగా నిజమైన నెయ్యి రావటం అనేటువంటిది 300 రూపాయలకి 320 రూపాయలకి సాధ్యమయ్యే పని కాదు. అంతకుముందు 500కే రావడం సాధ్యం కాదు. కాకపోతే అప్పట్లో నందిని డైరీ వాళ్ళు అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఉన్నప్పుడు
వాళ్ళు ఖర్చు పెట్టింది ఇంతకన్నా ఎక్కువ. గత ఆ రోజుల్లో కొంత నెయ్యి ఖర్చు తక్కువ. అప్పట్లో కూడా రూ. 500 వరకు నెయ్యి కొన్న సందర్భాలున్నాయి. తర్వాత నందిని డైరీ సప్లై చేస్తుండేది. నందిని డైరీ కొద్దిగా వాళ్ళకి పాల ఉత్పత్తి ఉంది కాబట్టి వాళ్ళు క్వాలిటీగా తయారు చేసి ఇస్తారు అనేటువంటి ఒక బ్రాండింగు కర్ణాటకకు సంబంధించినటువంటి నందిని డైరీకి ఉంది. ఎందుకంటే అది రైతుల ఫెడరేషన్. పాల సేకరణ ఉంటుంది. దాని నుంచి నెయ్యిని తయారు చేయగలిగే కెపాసిటీ నందిని డైరీకి ఉంది. కొద్దిగా దేవుడి కోసం కాబట్టి లాభం చూసుకోకుండా అవసరంతో రూపాయి తక్కువకే ఇచ్చే కెపాసిటీ నందిని డైరీకి ఉంది కాబట్టి అంత తక్కువకి ఇస్తే లాభం చూసుకోకుండా ఇస్తేనే రూ. 500 పెట్టినప్పుడు రూ. 320 ఎట్ట సప్లై అయింది అనేటువంటిది పెద్ద ప్రశ్న. దీని మీద అనేక వీడియోలు నేను చేశాను. అంటే నెయ్యి కొనలేదు వీళ్ళు కల్తీ నెయ్యి కొన్నారు, లేదా నెయ్యిలో ఇంకేదో కలిపారు అనేది గతంలో మనం కూడా వీడియో చేశాం. కానీ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న సంస్థ అంతకంటే పెద్ద నిజాలు కనిపెడతా ఉంది. పామాయిల్లో రసాయనాలు కలిపి, ఎందుకంటే పామాయిల్ ప్యాకెట్ ఎంత ఉంటుందండి? రూ. 150 ఉంటుంది. లేదు ఇంకా ఏమన్నా రేటు పెరిగిందా? 180 అలా ఉందేమో మరి. అంటే రూ. 200 కంటే తక్కువే ఉంటుంది. 150 నుంచి రూ. 180 మధ్యలో ఉండొచ్చు పామాయిల్ ప్యాకెట్. ఆ పామాయిల్ ప్యాకెట్ కెమికల్స్ కలిపితే ఇంకొద్దిగా ఎక్కువ. 1 లీటర్ పామాయిల్ ప్యాకెట్లో కెమికల్స్ కలిపితే నెయ్యి లీటర్న్నర వస్తుంది. లీటర్ పామాయిల్ ప్యాకెట్ ప్లస్ కెమికల్స్ లీటర్న్నర నెయ్యిని తయారు చేయొచ్చు. అంటే రూ. 200 లీటర్న్నర నెయ్యి వస్తుంది. ఈ లీటర్న్నర నెయ్యిని లీటర్కి రూ. 300 అంటే 200కే లీటర్న్నర నెయ్యిని సప్లై చేసే వాళ్ళు రూ. 320 నెయ్యి సప్లై చేయడం పెద్ద విషయం ఏం కాదు. వాళ్ళకి లాభం కూడా చూసుకున్నట్టే లెక్క. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున లాభం వచ్చినట్టే లెక్క. ఈ లాభంలో ఎవరి కమిషన్ ఎంత చూడాలి. ఎందుకంటే నిజమైన నెయ్యి అయితే రూ. 320 రాదు. కానీ పామాయిల్ ద్వారా రసాయనాలు కలిపి ఇదే నెయ్యి అని నమ్మించి అమ్మటం స్టార్ట్ చేస్తే అది రూ. 320 కాదు, రూ. 200 కూడా అమ్మొచ్చు. ఎందుకంటే రూ. 200 కంటే ఎక్కువ ఖర్చు కాదు. రూ. 200 ఖర్చు అయ్యే పదార్థాన్ని నెయ్యి అని పేరు పెట్టి రూ. 320 అమ్ముతున్నారంటే దాదాపు రూ. 120 లాభం. ఈ రూ. 120 లాభంలో ఎవడి కమిషన్ ఎంత, అది ఇంకా తేలాలి. ఎందుకు శ్రీవారి లడ్డూ ప్రసాదం? శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటేనే స్వయంగా దేవుడే పూజిస్తాడు, దేవుడి కనుసనల్లో దీన్ని తయారు చేస్తారని భక్తులు నమ్ముతూ ఉంటారు. అందుకనే తిరుపతిలో వచ్చే లడ్డూ ప్రసాదంలో వచ్చే టేస్టు ప్రపంచంలో ఏ లడ్డూలో కూడా రాదు. తిరుమలలో లడ్డూ తయారు చేసే వాళ్ళు అక్కడ రిటైర్ అయ్యి బయట షాపులు పెట్టుకున్నా అంత టేస్ట్ ఉన్న లడ్డు తయారు చేయలేరు. ఎందుకు అంటే అది దేవుడి కనుసనలో తయారవుతుంది, స్వయంగా దేవుడు దాన్ని ఆరగిస్తారు కాబట్టి దానికి ఆ టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి భక్తుల నమ్మకం. మరి అలాంటి దాంట్లో ఎలా కల్తీ చేశారు నేను చెప్పట్లేదండి. వైవి సుబ్బారెడ్డి గారు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, ఆయన వేపించుకున్నటువంటి సుప్రీంకోర్టులు నియమించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యవస్థ తేల్చిన విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. నిజానికి ఇక్కడ ఇంకో సంచలన విషయం ఏంటంటే బోలేబాబా, ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది ఈ డైరీ. వీళ్ళకి అసలు పాల సేకరణ కెపాసిటీ కూడా లేదు. పాల సేకరణ కెపాసిటీ లేని ఒక డైరీ నెయ్యిని ఉత్పత్తి చేసిందంట. మళ్ళీ అదేమన్నా టీటీడీ సప్లై చేసే వ్యవస్థ అంటే టీటీడీ దగ్గర కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యవస్థ ఏ డైరీ నెయ్యి సప్లై చేస్తాను 320 అంటే రూ. 319.80 నెయ్యి సప్లై చేస్తానని ఏ డైరీ కాంట్రాక్ట్ తీసుకుంది? అది బోలేబాబా డైరీకి సంబంధమే లేదు. కానీ బోలేబాబా డైరీ వాళ్ళు నెయ్యి అనేటువంటి ఒక పదార్థాన్ని క్రియేట్ చేసి ఏఆర్ డైరీ పేరుతో, వైష్ణవి డైరీ పేరుతో వాళ్ళు సప్లై చేసేవాళ్ళంట. ఎంత విచిత్రమో చూడండి. ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి తిరుపతి దేవస్థానానికి చాలా దూరంలో ఉన్నటువంటి బోలేబాబా డైరీ ఒక నెయ్యి అనేటువంటి పదార్థాన్ని తయారు చేసి ఏఆర్ డైరీ పేరుతో, వైష్ణవి డైరీ పేరుతో తిరుమల శ్రీవారికి సప్లై, అంటే టీటీడీ బోర్డుకి సప్లై చేస్తుండేది, టీటీడీ అధికారులకు సప్లై చేస్తుండేది. దాన్ని తీసుకొని నెయ్యిలో కలిపి, లడ్డూలో కలిపి మనకి సప్లై చేస్తుండేవాళ్ళు స్వామివారి ప్రసాదం కింద. మళ్ళీ లడ్డు రూ. 50, అంటే ఉచిత లడ్డు ప్రసాదం కూడా ఉంటుంది. కానీ ఏది ఆమె దారుణమైన అంశం, భక్తుల మనోభావానికి సంబంధించిన అంశం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హైందవుడు కూడా, ప్రతి వైష్ణవుడైతే జీవితంలో ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారు, శ్రీవారి ప్రసాదాన్ని ఆరగించాలి అనుకుంటారు. మరి అలాంటి లడ్డూలో ఇలాంటి విషయాలు బయటపడటం అనేటువంటి నిజంగా బాధాకరమే. ఇంకా చాలామంది వైరల్ చేస్తూ ఉన్నారు. ఏమని వైరల్ చేస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏదో ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని ఆ రోజు చెప్పారు, ఇప్పుడు పామాయిల్ అంటున్నారు ఏంటి అంటే జంతువుల కొవ్వు కలవలేదా అని. ఆ రోజు ఎన్డీడీబీ ల్యాబు
టెస్ట్ ఆధారంగా ఆయన చెప్పారు. దాని మీద ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రాథమిక ఆధారంగా పామాయిల్ ప్లస్ కెమికల్స్ కలిపారంటుంది. ఆ కెమికల్స్ వల్ల ఆ ల్యాబు ఏం తెరిచింది సహజంగా, దీంట్లో ఏదో ఉంది, ఇది ఉండొచ్చు, ఇది ఉండకపోవచ్చు అని చెప్పింది. అది ఉంది లేదో ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలు ఏంటి, ఎలా తయారు చేశారు అని ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తెలుస్తుంది అదే. అందుకని ఆ రోజులు సిట్ వేశారు. కానీ ఆ సిట్ నచ్చలేదు. ఆ చంద్రబాబు నాయుడు గారు సిట్టు, అది చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటది, స్టాండ్ అంటది అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఇంకో సిట్ వేయించుకున్నారు. ఆ సిట్టే ఇప్పుడు చెప్తా ఉంది ఏమని, పామాయిల్ కెమికల్స్ కలిపి అదే నెయ్యిగా క్రియేట్ చేసి దాన్ని తిరుమల శ్రీవారి లడ్డూలో కలిపి భక్తులకు పంచారనే విషయాన్ని అదే చెప్తా ఉంది. నేను అఫిడవిట్ రూపంలో చాలా క్లియర్గా రిటర్న్గా, ఏదో ఓరల్గా కాదు, రిటర్న్గా సిటీ చెప్తానటువంటి మాటను మీకు చెప్తా ఉన్నాను నేను. ఇప్పుడేం చెప్తారు వైవి సుబ్బారెడ్డి గారు? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి మెడకి ధర్మారెడ్డి గారు, ఎవరైతే టీటీడీ అదనపు ఈవో మాజీ ఉన్నారో, ఆయన మెడకి ఈ విచారాన్ని చుట్టుకోబోతున్నాయి అనేటువంటిది వస్తున్న వార్త. ఏది ఏమైనా ఇది దుర్మార్గకరమైన విషయం. ఇంకొక విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అది కేవలం నెయ్యిలో మాత్రమే కాదు, లడ్డు తయారు చేయడానికి వాడబడేటువంటి శనగపిండిలో కానీ, జీడిపప్పుల్లో కానీ, వాటిలో కూడా కల్తీ జరిగింది అనేటువంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది ఎంత దారుణం. సరే, దీని మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఇంకోటి కూడా మీరు నాకు కామెంట్ చేయండి, గతానికి ఇప్పటికీ లడ్డు క్వాలిటీలో తేడా వచ్చిందా లేదా? తిరుపతి పోయి వచ్చిన ప్రతి భక్తుడు కూడా దయచేసి కామెంట్ చేయండి. ఇప్పుడున్న ప్రభుత్వం క్వాలిటీ మెయింటైన్ చేస్తుందా లేదా? లడ్డూలో కానీ, తర్వాత అన్నప్రసాదాల్లో కానీ, శ్రీవారి ప్రసాదాలు అన్నింటిలో కూడా ఆ క్వాలిటీ మెయింటైన్ అవుతుందా లేదా అనేటువంటి దాన్ని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ప్రభుత్వానికి కూడా సూచనలు సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఓటు వేసి మనం పాలకుని ఎన్నుకున్నది మనకి సర్వీస్ చేయడం కోసం. ఆ సర్వీస్ని మనం ఖచ్చితంగా పొందాలి. వాళ్ళు ఇవ్వలేనప్పుడు మనం ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. గతంలో ప్రశ్నించే హక్కు కాలరాయబడింది, గల్లా పట్టుకొని స్టేషన్లో పెట్టబడింది, రాజదోహం కేసులు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మనం ప్రశ్నించగలమని చెప్పేసి అనుకుంటూ నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.